తెలంగాణలో ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కూడా సిద్ధమైంది. గతేడాది డిసెంబర్ 28 నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 200 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు పథకాన్ని వర్తింపజేయాలంటే రేషన్ కార్డు అవసరం. చాలామందికి రేషన్ కార్డులు పథకాలు అందడం లేదు. అందుకే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లాల వారీగా దరఖాస్తులు భారీగా వచ్చాయి. రాష్ట్రంలోని ఒక్కో జిల్లాల్లో ఇప్పటికీ 55,000కు పైగా రేషన్ కార్డులు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డుల కోసం దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డుల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించి కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాతే కొత్త రేషన్ కార్డుల జారీ ఉండే అవకాశం ఉంది. అంటే మే నెలలో ఎన్నికలు ముగిస్తే జూన్ 4 వరకు ఫలితాలు వెలువడతాయి. ఆ తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రారంభం కావచ్చు. అందువల్ల ప్రజలు ఇంకొక నెల రోజులకు పైగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం వేచి చూడాల్సి ఉందని అంటున్నారు. కొత్తగా అమల్లోకి రానున్న పలు పథకాలకు కూడా రేషన్ కార్డు ఉండాల్సిందే. ఇందిరమ్మ ఇళ్లకు కూడా రేషన్ కార్డు అవసరం అవుతుంది. ఇలా చాలా వాటికి రేషన్ కార్డులు అవసరం. అందుకే కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎదురుచూపులు ఫలించే ఛాన్స్ ఉంది.